హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంఛాన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి, సైడ్ పిక్ ఇచ్చాను. మీషోలో నేను వాల్ డెకరేషన్ స్టిక్కర్ అనేది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి. అది ఇప్పుడు మనకి అన్బాక్సింగ్ చేస్తున్నాం. అది ఎలా వచ్చింది, దాన్ని మనం వాల్కి ఎలా స్టిక్ చేసుకోవాలి అనేవి, అది ఎంత మెజర్మెంట్తో వచ్చిందో కూడా నేను మీకు వీడియోలో చూపిస్తానండి. ఎంత లెంత్ వచ్చింది అనేది కూడా నేను టేప్ మెజర్మెంట్తో నేను మీకు చూపిస్తాను. చూశారు కదా, నేనైతే డైరెక్ట్గా వస్తుందేమో అనుకున్నానండి, ఒకే స్టిక్కర్ లాగా. కానీ ఇక్కడ మనకైతే విడివిడిగా ఇచ్చాడు, నెంబరింగ్ ఇచ్చాడు అనమాట. మనం ఒక్కొక్క స్టిక్కర్ తీసి ఆ నెంబర్ ప్రకారం మనం వాల్కి అనేది స్టిక్ చేసుకోవాలి. చూశారు కదా, స్టిక్కర్ అనేది మనకి చివరిన ఉంటుందండి. దాన్ని తీస్తే పీల్ ఆఫ్ చేస్తే స్టిక్కర్ అనేది మనకు వస్తుంది. మనకి చూసారుగా, ఇక్కడ మనకి పిక్ ఇచ్చాడు, మొత్తం పిక్ అనేది మనకి ఇచ్చాడు, నెంబరింగ్ కూడా ఇచ్చాడు. ఆ నెంబరింగ్ ప్రకారం మనం చూసుకొని ఏది కావాలంటే ఆ స్టిక్కర్ అనేది తీసుకోవచ్చు. అర్థమవుతుందిగా. నేనైతే డైరెక్ట్ వస్తుంది అనుకున్నానండి, కానీ ఇక్కడ డైరెక్ట్గా రాలేదు, ఇలా వచ్చింది అన్బాక్సింగ్ చేస్తే. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇది నాకు 110 రూపీస్ చూపించారు. ఆఫర్ అన్నీ అప్లై చేస్తే నాకు 71 రూపీస్లో వచ్చింది. దీని లింక్ మీకు కావాలన్నా నేను కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. ఎవరికన్నా కావాలంటే ఆ లింక్ ద్వారా మీరు మీషో నుంచి పర్చేస్ చేయొచ్చు. చూసారు కదా, స్టిక్కర్ అనేది ఇలా ముందే తీసేయకండి. ఇదైతే పై స్టిక్కర్ మొత్తం వస్తుంది. అలా తీస్తే నెంబర్ కూడా వచ్చేస్తుంది. మనకి ఏ నెంబరు ఏంటది, ఏ స్టిక్కర్ ఎలా స్టిక్ చేయాలనేది మనకు తెలియదు. సో అది అలానే ఉంచాలి. నేను ఫస్ట్ తెలియక చివరన తీశాను. ఇక మళ్ళీ అలా కాదు, నెంబరింగ్ అంతా పోతుంది, ఎలానో తెలియట్లేదు. మళ్ళీ చూసారు వీడియోలో, అలా తీసేసేయకండి. అది ఉంచాలి. అది ఉంచి లోపల ఉన్న స్టిక్కర్ వరకే మనం తీసేసుకోవాలి. ఇంకా మనం ఆ స్టిక్కర్ అనేది మనం ఎక్కడ మనం స్టిక్ చేయాలి అనుకుంటున్నామో అక్కడ చూసుకోవాలి. ఫస్ట్ నెంబర్ 1 ఉన్నది నేను తీసానండి. తీసి నాకు ఎక్కడైతే కావాలనుకుంటున్నానో నేను అక్కడ 1 అనేది స్టిక్ చేసుకున్నాను. ఆ స్టిక్ చేసేటప్పుడు కూడా కొంచెం చిన్న చిన్న టిప్స్ ఉన్నాయండి. ఆ టిప్స్ యూజ్ చేసుకొని మనం స్టిక్ చేస్తే మన వాల్ డెకర్ అనేది చాలా క్లియర్గా, నీట్గా, మంచి ఫినిషింగ్తో వస్తుంది. ఇక్కడ చూసారు కదా, 2 అనేది చాలా పెద్ద టాస్క్ అండి, ఎందుకంటే చాలా పెద్ద స్టిక్కర్ అది. సో మనం దాన్ని కేర్ఫుల్గా తీయాలి. చూసారుగా ఎంత జాగ్రత్తగా తీసినానో. ఇది చాలా పెద్ద స్టిక్కర్ అండి, సో అందుకని జాగ్రత్తగా తీసి దీన్ని స్టిక్ చేసుకునేటప్పుడు కూడా వాల్కి కొంచెం కేర్ఫుల్గా స్టిక్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా పెద్దది కదండి, బబుల్స్గా వస్తుంది, మడతలు పడుతుంది. మనం స్టిక్కర్ అనేది తీసినప్పుడు ఎంత లైట్గా ఉందో చూడండి, దాని మీద ఏంటా ఇలా ఉందా అని అనుకుంటాము. కానీ అది మనం వాల్కి స్టిక్ చేయంగానే ఆ బ్రైట్నెస్ అనేది మనకి చాలా చక్కగా కనపడుతుందండి. చూడండి, ఇక్కడ సెకండ్ స్టిక్కర్ కూడా నేను స్టిక్ చేసేసుకున్నాను. నేను ఇక్కడ చిన్న చిన్న టెక్నిక్స్ అనేది చెప్తానన్నాను కదండి. మనం స్టిక్ చేసుకునేటప్పుడు మాత్రం స్కేల్ అనేది యూజ్ చేస్తూ స్టిక్ చేసుకోవాలండి. అప్పుడు మనకి ముడతలుగా అనేది రాకోకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. అది ఎలా చేయాలో కూడా నేను ముందు వీడియోలో చెప్తాను. ముందు వీడియోలో నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, 1, 2 మనకు అనేది ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ మనం నెంబర్ 3 అనేది తీసేసుకోవాలి. కింద పిక్ చిన్న స్మాల్ పిక్ ఉంది కదండి, 1, 2, 3లు మెన్షన్ చేసి ఎక్కడెక్కడ ఏ స్టిక్కర్ అనేది మనం స్టిక్ చేసుకోవాలనేది నీట్గా క్లియర్గా ఇచ్చాడండి. అది చూస్తూ మనం నిదానంగా కేర్ఫుల్గా చేసుకుంటే చక్కగా నీట్ ఫినిషింగ్ అనేది కూడా మనకి వస్తుందండి. చూసారు కదా, 1, 2 అయిపోయింది. 3ని కూడా స్టిక్ చేసేసుకుంటున్నాను నేను. చూడండి, ఇప్పుడు నేను స్కేల్తో నీట్గా చూపిస్తాను. మనం అలా ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నాక అదిగో స్కేల్తో అలా మనం ప్రెస్ చేసుకుంటూ నిదానంగా స్టిక్ చేసుకోవాలి. అప్పుడు ఎటువంటి బబుల్స్ లేకుండా నీట్గా క్లియర్గా వస్తుంది మనకి. చూసారుగా, వేసుకున్నాక అలా స్టిక్ చేసుకున్నాక మనం స్కేల్తో అనేది
ఇలా జాగ్రత్తగా అనుకుంటూ వచ్చింది. ఫస్ట్ నాకు తెలియక ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, అక్కడ మంచిగా అతకలేదు. తర్వాత నాకు ఐడియా అనేది వచ్చింది. అలాగే నేను స్టిక్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టిక్కర్ అనేది మనం స్టిక్ చేసుకునేటప్పుడు పైన మనకి బ్లాక్ కలర్లో ఉంది కదా ఇదంతా, పైన ప్లాస్టిక్ పేపర్ కూడా ఉంటుందండి కొంచెము, అది ఓవర్లాప్ చేస్తా మనం స్టిక్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఎలా స్టిక్ చేసుకోవాలో నాకు అర్థం కాలేదు. సో నేను అది తర్వాత నాకు అర్థమైందండి. సో అది ఎలా నేను స్టిక్ చేసుకున్నానో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను చూడండి. మనం ఇలా స్టిక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనం ఈ పంజరం పెడుతున్నాము. సో వేలు పెట్టి నేను మీకు చూపిస్తున్నా చూడండి. ఈ బ్లాక్ దానిపైన ప్లాస్టిక్ అనేది ఇంకా కొంచెం కవర్ అనేది ఉంది. ఇక్కడ కూడా కింద కవర్ ఉంటుందండి మనం స్టిక్ చేసుకునే దగ్గర, దాన్ని ఓవర్లాప్ చేస్తూ బ్లాక్ కలిసేటట్టు పైన కనపడుతుంది కదా, అయ్యో ఇలా పైన ప్లాస్టిక్ కనపడుతుంది ఎలాగా అనుకున్నానండి. అలా కిందకి అతికిద్దామా ప్లాస్టిక్ అంటే అది సెట్ అవ్వట్లేదు. సో ఈ బ్లాక్ ఓవర్లాప్ చేస్తా మనం అతికించాలి. అలా స్టిక్ చేస్తే గోడలోకి అతుక్కుపోయి మనకు ఆ ప్లాస్టిక్ అనేది తెలియదండి. ఫస్ట్ నాకు అర్థం కాలేదు. తర్వాత నేను ఇలా ట్రై చేస్తే బాగుంది. పొరపాటున మనం స్టిక్ చేసేసుకొని తీయాలన్నా కానీ ఈజీగానే తీసేసి మళ్ళీ అతికించవచ్చండి, ఏమవదు. చూడండి ఎలా స్టిక్ చేసుకుంటున్నాను స్కేల్తో. ఇలా చేస్తే మనకి ఎటువంటి బబులు రాకోకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. మీకు వీడియో ఎంతో కొంత యూజ్ అయ్యే ఉంటుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టిక్కర్ అయితే పొడవు అనేది మనకి 20 ఇంచెస్ వచ్చిందండి. వెడల్పు అనేది 22 ఇంచెస్ వచ్చిందండి. చూసారు కదా, స్టిక్కర్స్ అన్నీ మనము అతికిచ్చేసేసుకున్నాము వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఫైనల్గా ఈ బర్డ్స్ కూడా ఉన్నాయండి, ఈ లీవ్స్. మనకి ఈ బర్డ్స్ అనేవి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం స్టిక్ చేసుకోవచ్చు. ఇదైతే మన చాయిస్ అండి. ఇక్కడ నాకైతే మా పిల్లలే వాళ్ళకి ఇష్టమైన చోట స్టిక్ చేశారండి. ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇలా ఉంది. చెప్పాను కదా, మనకి లెంత్ అనేది 20 ఇంచెస్, విడ్త్ అనేది 22 ఇంచెస్ అనేది వచ్చిందండి. ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇలా ఉంది. నా ఛానల్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.